చీరాల దగ్గర తోటవారిపాలెం అని ఒక ఊరుంది. చీరాల దగ్గర, చీరాల పేరాల పక్కన తోటవారిపాలెం అని ఒక ఊరు. ఆ తోటవారిపాలెంలో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాల్లో పనిచేస్తున్న ఒక క్రైస్తవ సహోదరుడు ఉన్నాడు. స్టంట్ మాస్టర్ ఆయన. ఫైట్లు చేస్తారు కదా సినిమాల్లో, ఫైట్లు చేస్తారే, ఆ ఫైట్లు చేసే దాంట్లో స్టంట్ మాస్టర్. ఫైట్లు ఎలా చేయాలో దాన్ని నేర్పిస్తుంటాడు అనమాట. ఆ సినిమాలో కొన్ని వేల రూపాయల ప్రాపర్టీ ఉంది ఆయనకి, కొన్ని వేల రూపాయల కొన్ని లక్షల రూపాయల ప్రాపర్టీ. అంటే సంపాదన, విస్తారమైన సంపాదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన నెల, ఈ నెల, ఈ క్రిస్మస్ నెలలో 3 రోజులు 4 రోజులు ఆ తోటవారిపాలెంలో ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఒక 40, 50, 60, 70, 80 అడుగులు, ఇంచుమించుకు 100 అడుగుల పైన ఉంటుంది. అది పెద్ద స్టేజ్ ఒకటి వేసి అక్కడ ఒక పెద్ద మీటింగ్స్ పెట్టి అనేక మంది వచ్చేటువంటి పేదలందరికీ కూడా బియ్యం ప్యాకెట్లు పంచుతున్నటువంటి గొప్ప సేవకుడిగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అనేక మంది పాస్టర్స్ని పిలిపించుకొని ఆ పాస్టర్స్ అందరూ కూడా క్రిస్మస్ ఆఫరింగ్గా వాళ్ళకి కొంత కానుకిచ్చి వాళ్ళని బలపరిచినటువంటి ఒక నాయకుడిగా నిలబడి ఉన్నాడు. విచిత్రమైన విషయం చెప్పనా, వాస్తవానికి మనం హిజ్రాల్ని ఎప్పుడైనా మనం చూస్తుంటామా? హిజ్రాల్ చూస్తుంటారు కదా మీరు. హిజ్రాల్ని మనం ఆమెడు దూరంలో పెడుతుంటాం కదా, ఆమెడు దూరంలో పెడుతుంటాం. కానీ ఆ హిజ్రాలందరూ కలిసి వాళ్ళు ఒక 100 మంది కలిసి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు శ్మశానానికి భూమి లేదు, మమ్మల్ని మేము చనిపోతే మమ్మల్ని రైల్వే ట్రాకులు పక్కన పడుకోబెడుతున్నారు, రైల్వే స్టేషన్లో రైల్వే పట్టాల పక్కన గొంత తీసి మమ్మల్ని ఆ గొంతలో పడుకోబెడుతున్నారు, మాకు స్థలం కావాలంటే ఇంచుమించుగా ఆయన ఎకరం పొలం తీసి వాళ్ళకి డబ్బులతో కొనిచ్చాడు. కొనివ్వడం మీద కాదు, వాళ్ళని శవపేటికలను భద్రపరచుకోవడానికి ఐస్ పెట్టి ఉంటుంది ఒకటి, శవాలని వచ్చేంత వరకు ఆ శవపేటికని దాచిపెట్టుకున్నారు చూడు, ఏమంటారు దాన్ని, కూలింగ్ బాక్స్. ఆ కూలింగ్ బాక్స్ కూడా ఒకటి కొనిచ్చాడు వాళ్ళకి రీసెంట్గా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గాల్లో అనుసరణిస్తుంటే ఆ చీరాలలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ వచ్చి ఆయనతో చెప్పిన మాట తెలుసా? అయ్యా మీరింత వైభవంతో ఈ కార్యక్రమాన్ని చేస్తారని నాకు తెలిస్తే నేను ఫుల్ సెక్యూరిటీ మీకు ఇచ్చేవాడిని కదా అని చెప్పేసి ఆ 2వ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చీరాల, బాపట్ల, పొన్నూరు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరిని తీసుకొని వచ్చి 3వ రోజు సెక్యూరిటీగా పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీఐ. హల్లెలూయా. యేసుక్రీస్తు మాటలు మనం వింటూ మాత్రమే కాదు, 10 మందికి చేతనైతే మనం ఏం చేయాలి?